జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం గత కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచార హోరు పూర్తిగా ముగిసింది. మైకులన్నీ కూడా మోగబోయాయి. వాహనాలన్నీ కూడా ఒక మూలన పెట్టేశారు. 3 పార్టీలు, ముగ్గురు అభ్యర్థులు, 30 మందికి పైగా ఇండిపెండెంట్ క్యాండిడేట్లు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. చాలా వారాలుగా అంటే కొన్ని వారాలుగా చేస్తున్న ప్రచారానికి సాయంత్రం 5 గంటలతో పూర్తిగా తెరపడిందని చెప్పాలి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో అనివార్యమైంది ఈ ఉప ఎన్నిక. దీనికోసం అటు బీఆర్ఎస్ దగ్గర నుంచి కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ నెల 11న పోలింగ్ జరగబోతోంది. ఇప్పటికే అధికారులు ఈ పోలింగ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 144 సెక్షన్ విధించారు. షేక్పేట, యూసుఫ్గూడ, బోరబండ, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, రెహమత్ నగర్, అటు సోమాజిగూడ డివిజన్ ప్రజలు ఓటింగ్లో పాల్గొనున్నారు. మొత్తం దాదాపుగా 4 లక్షల పైచిలుకు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఎప్పుడు కూడా జూబ్లీ హిల్స్లో 50% 45%కి మించి ఓటింగ్ అనేది జరగలేదు. ఈసారి ఓటింగ్ శాతం పెంచేందుకు అటు పోలింగ్ అధికారులు కానీ, అదేవిధంగా రాజకీయ పార్టీలు కానీ తీవ్రంగా కృషి చేస్తున్నాయి. సో మొత్తం మీద ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి. జూబ్లీ హిల్స్ వ్యాప్తంగా పోలీసులు పటిష్టమైన భద్రతను కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ కూడా ఓటింగ్లో పాల్గొనాలని అటు రాజకీయ పార్టీలతో పాటుగా ఎన్నికల అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. ఇక ఉప ఎన్నికకు సంబంధించి 14న ఫైనల్ వర్డిక్ట్ బయటికి రాబోతోంది. మరోవైపు కొన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రజలను ప్రలోభ పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఓటుకు 2000 నుంచి 5000 వరకు ఇస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. దీనిపై పలువురు ఎన్నికల అధికారులకు కూడా ఫిర్యాదులు చేశారు.